గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గంజాయి నిర్మూలన కోసం నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసై వారి ఉజ్వల భవిష్యత్తును కోల్పోయారని, జగన్ ప్రభుత్వంలో గంజాయిని ఒక ఆదాయ వనరులుగా మార్చుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో హోంమంత్రి అనిత గారి సారథ్యంలో గంజాయి ఇతర డ్రగ్స్ నిర్మూలన కోసం పటిష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దురదృష్టం మన పక్కనే అంటే గంజాయి ఎక్కడి నుంచి అయితే వస్తుందో, గంజాయి ఏ ప్రాంతంలో పండి ఏ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుందో ఆ ప్రాంతానికి మనం దగ్గరగా ఉండటం వల్ల మన ప్రాంతానికి కూడా తరచుగా కొంతమంది ఈ గంజాయి సరఫరా చేసి మన ప్రాంతంలో ఉన్న యువతని తప్పుదారి పట్టిస్తున్న నేపథ్యంలో యువతకి, తల్లిదండ్రులకి, అందరికీ మరొకసారి ఈ మత్తు పదార్థాలకి, ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజెప్పడం కోసం, అలాగే ఎవరైతే ఈ గంజాయి సరఫరాలోనూ గంజాయి అమ్మకంలోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకుంటారో వాళ్ళ మీద తీవ్రమైన చట్టాలు ఉపయోగించి వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ బారి నుంచి యువతని, సమాజాన్ని కాపాడవలసిందిగా మరొకసారి అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చిన యువత, ముఖ్యంగా విద్యార్థులు